అత్తారింట్లో సమంత కొత్త ఫొటోస్ వైరల్ అని చెప్పి సోషల్ మీడియా మొత్తం తెగ చక్కర్లు కొడుతున్నాయి అనమాట. సో మరి ఆవిడ అత్తారింట్లో ఎలా ఉంది, ఆవిడ వెల్కమ్. అయితే సమంత గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా తన గురించి అందరికీ తెలిసిందే. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా ఇవన్నీ కూడా ఎవరు ఏ విధంగా మాట్లాడినా, సపోర్ట్ చేసినా, వ్యతిరేకంగా మాట్లాడినా, విమర్శించినా, ఏది చేసినా కూడా తను రెండో పెళ్లి చేసుకుంది. ఇంకా ఆబ్వియస్లీ తను హ్యాపీగానే ఉండాలి, తన లైఫ్ ఎట్లా ఉన్నా కూడా లీడ్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఏంటంటే తన ఫ్రెండ్స్ కావచ్చు, తన సన్నిహితులు కొంతమంది తన పెళ్లి సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎక్కడి వరకు ఎండ్ అయ్యాయి అని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా క్యాప్చర్ చేసుకొని కొన్ని ఫొటోస్ని అయితే రిలీజ్ చేశారు. సో అందులో తను అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి ఫొటోస్ కావచ్చు, లేకపోతే పెళ్లికి ముందు రోజు మెహందీ వేసుకున్నటువంటి ఆ ఫొటోస్ కావచ్చు, పక్కనే రాజేంద్ర గారు ఉండడం కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు అందరికీ బయటికి కనిపించకపోయినప్పటికీ కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సంగీత్ లాగా చిన్నగా చేసుకోవడం కానీ, సో ఈ విధంగా తన పెళ్లి కూతురిని చేయడం, పెళ్లి కొడుకుని చేయడం, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని మనకు తెలుసు వాళ్ళు పెళ్ళి ఈరోజు అవుతుంది, ఈరోజు ఎర్లీ మార్నింగ్ పెళ్లి అయిపోయినా కూడా మధ్యాహ్నం వరకు ఎవరికి కూడా తెలియలేదు అసలు పెళ్లి అయ్యిందా అంటే 50-50 ఛాన్స్ అయ్యిందని కొంతమంది, కాలేదని కొంతమంది, ఈ విధంగా. సో తర్వాత పెళ్లి ఫొటోస్ వచ్చిన తర్వాత అందరూ నమ్మేశారు, ఓకే సమంత రెండో పెళ్లి అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అనుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా అన్నమాట, ఈ పెళ్ళి ఒక 2-3 రోజులు 4-5 రోజులు అయిపోయినంత వరకు కూడా వాళ్ళ ఫొటోస్ కానీ, అంతకుముందు ఏం సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ, సో అలాంటి ఫొటోస్ ఏవి కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్న దానికి రకరకాలుగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఫొటోస్ చూస్తే ఇలాంటి కథలు కూడా పడ్డారా, రెండో పెళ్ళే కాకుండా ఎవరికి తెలియకుండా చేసుకోవడమే కాకుండా ఇట్లాంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారు కదా. సో ఈ విధంగా కూడా పోర్ట్రేట్ చేసి వాళ్ళని ఇంకా ఏదో తొక్కేసినట్టు, లేకపోతే వాళ్ళని విమర్శిస్తున్నట్టు, ఇంకా ఎక్కువగా మనోభావాలు మొత్తం కూడా దెబ్బతినే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఈ ఫోటోలు ఇవన్నీ కూడా శోభిత గారు ఏదైతే ఉన్నారో ఆవిడ 1 year యానివర్సరీ అని కొన్ని ఒక వీడియో షేర్ చేశారనమాట. దానికి కౌంటర్ గా ఇవి బెటర్ అనుకోవచ్చా? అంటే అట్లానేం కాదు. సో ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్, అంటే పెళ్ళైన రోజు పెట్టకుండా ఇంత అదే దానికి కారణం ఇదే. ఇప్పుడు పెళ్ళైనప్పుడే పెట్టారనుకోండి, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం ఎవరు కూడా ఎక్కువగా ఇష్టం లేదు, ఓన్లీ వాళ్ళ ఫ్యాన్స్ కు తప్ప. సో ఇప్పుడు పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇలాంటి సెలబ్రేషన్స్ ఫోటోస్ అన్ని కూడా పెడితే ఏమనుకుంటారో, సో ఖచ్చితంగా దాన్ని ఏదో ఇంకా టార్గెట్ చేసినట్టు వాళ్ళ మీదనే మాట్లాడడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఆ ఒక థాట్తో కూడా లేట్గా పెట్టుండొచ్చు. అండ్ శోభిత గారికి కౌంటర్గా అంటే దానికి కూడా సంబంధం లేదు. ఎవరికైనా పెళ్ళి అనేది ఖచ్చితంగా జీవితంలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కాబట్టి, అది ఫస్ట్ మ్యారేజ్ అంటే ఇంకా దాని తాలూకా మెమరీస్ అన్నీ కూడా పోయాయి. సో ఇది సెకండ్ మ్యారేజ్, హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు. సో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా మాట్లాడడం అనేది జనాలకు అలవాటు అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలని చెప్పేసి కూడా కోరుకునే వాళ్ళు ఇంకా కోరుకుంటూనే ఉన్నారు.